రుద్రాభిషేకం సమయంలో అక్కడ గుళ్ళల్లో మీరు కూర్చున్నట్లయితే కనుక మీరు నోటికి వస్తే కనుక మీకు ఆ శక్తి అనేటువంటిది మనకి ట్రాన్స్ఫర్ అయ్యేది కూడా. అంటే దీన్ని పారాయణం చేయగా మీకు తెలిసిపోతుంది వస్తుందా లేదా అనేటువంటిది. ఇవాళ ఒక్కరోజు చదివాను అంటే కాదు, దానికి కొంత పారాయణం అంటే ఏమిటి, ఇన్ని రోజులు ఇన్ని నియమము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పారాయణం చేసేటువంటి వాళ్ళు ఏకాదశి రోజున కానీ, కృష్ణ చతుర్దశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ పారాయణం మొదలు పెడితే చాలా విశేష ఫలంతో ఉంటుంది. కృష్ణ చతుర్దశి అంటే అమావాస్యకి ముందర రోజు, దాన్ని మాస శివరాత్రి అని అంటూ ఉంటాం మనం. ఆ శివరాత్రి నెల వచ్చే శివరాత్రి రోజున కానీ, అలాగే ఏకాదశి రోజున కానీ, అలాగే ఈ పౌర్ణమి రోజున కానీ మీరు పారాయణం కనుక ప్రారంభం చేసినట్లయితే అనేకమైనటువంటి ఆనందమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి.